నల్గొండ జిల్లా మిర్యాలగూడలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీని నిర్వహించారు. స్థానిక హనుమన్పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి రాజీవ్ చౌరస్తా వరకు విద్యార్థులు, యువకులు, స్థానిక ప్రజలు, నాయకులతో కలిసి భారీ తిరంగా ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు సాదినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశ ప్రజలను, యువకులను, విద్యార్థులను దేశ అభివృద్ధి సంక్షేమంలో భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ దేశ రక్షణ కోసం సిద్ధంగా ఉండాలని కోరారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ప్రధాని మోడీకే దక్కిందన్నారు. ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్ర అమరవీరుల చరిత్రను తెలుసుకుని వారిని ఆదర్శంగా తీసుకుని దేశ భవిష్యత్తు కోసం ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బంటు సైదులు, రేపాల పురుషోత్తం రెడ్డి, కనపర్తి సత్యప్రసాద్, సజ్జల నాగిరెడ్డి, కొండేటి సరితం, ఎడ్ల రమేష్, తుమ్మలపల్లి హనుమంతరెడ్డి, చిల్లంచెర్ల అబ్బి, బంటుగిరి, పెదబోయిన వెంకటరమణం, కంచుకొమ్ముల వేణు, పెదమాం భరత్, జంగిలి రవి, ధీరావత్ మేష నాయక్, చలమల సీతారాం రెడ్డి, పోరెడ్డి శ్రీనివాసరెడ్డి, మూల రాజరెడ్డి, గుండపల్లి శ్రీకాంత్, పల్లె శ్రీను, బంటుగిరి, పందిరి భాగ్యమ్మం, మహేశ్వరం యాదమ్మం, బొట్టు సోములు, కొండేటి శేఖర్, ఎస్కే బాషాం, నవీన్, అశోక్, రవి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. तिरंगा घर घर तिरंगा, हर घर तिरंगा। घर घर तिरंगा, रथ घर तिरंगा, घरो घरी तिरंगा, प्रत्येक घरी तिरंगा। आसमान को पाना है, आसमान से आगे जाना है। नए भारत की नई कहानी अब आसमां को सुनाना है। गर्व है इस तिरंगे पर सारे జాతి భారతం స్వేచ్ఛ స్వతంత్ర జెండా ఘనంగా ఎగరేద్దాం. జనగణమన అధినాయక గీతిక జగతికంతటికి వినిపిద్దాం. జై బోలో స్వతంత్ర భారత్ కి జై అంటూ పిడికిలి బిగిద్దాం. జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై హో అంటూ నినదిద్దాం. స్వరాజ్య సాధన తొలి పోరు నుండి స్వాతంత్ర్యం సిద్ధించే వరకు దేశ భక్తుల త్యాగ నిరతిని దశ దిశలందు చాటగనేడు. జాతి భారతం స్వేచ్ఛ స్వతంత్ర జెండా ఘనంగా ఎగరేద్దాం. జనగణమన అధినాయక గీతిక జగతికంతటికి వినిపిద్దాం.
అన్యమతాలను అవమానిస్తూ ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన ఎన్ఫీల్డ్ రైఫిల్ ముట్టనని ఎదిరించి ధైర్యంగా మంగళ్ పాండే అసువులు బాసి అమరత్వంతో పాత్రుడయ్యిండు తొలి సమరానికి. బహదూర్ షా, ఝాన్సీ లక్ష్మి, నానా సాహెబ్ తాంతియ తోపే ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాడిన తీరుకు జయహో. గోపాలకృష్ణ, ఫిరోజ్ షా, మాలవ్య, నౌరోజి బెనర్జీల మధ్య మార్గం సంప్రదింపుల మితవాదానికి జయహో. లాలా లజపతి, లోకమాన్యుడు, బిపిన్ చంద్రుడు, అరవింద్ ఘోష్ ఆవేశపూరిత ఉద్యమ జ్వాలల అతివాదానికి జయహో. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జాతి భారతం స్వేచ్ఛా స్వతంత్ర జెండా ఘనంగా ఎగరేద్దాం. జనగణమన అధినాయక గీతిక జగతికంతటికి వినిపిద్దాం. సత్యం అహింస సమ్మేళనాల సత్యాగ్రహమనే ఆయుధమ్ముతో నిజం చేయగా సుదీర్ఘ స్వప్నం నడుం కట్టిన మహాత్మా గాంధీ మిత అతి దశల పునాది పైన మొదలు పెట్టిండు తుది సమరాన్ని. చంద్రశేఖరాజాద్, భగత్ సింగ్, రాజుగురు, సుఖదేవ్, అల్లూరి ప్రాణం సైతం ఫనంగా పెట్టిన పౌరుషానికి జయహో. రేపు 79వ స్వతంత్ర దినోత్సవాన్ని భారతదేశంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. దానికోసం ఈరోజు ఈ యొక్క తిరంగా యాత్రను కూడా ఇక్కడ నిర్వహించడము, స్వతంత్ర సమర యోధులందరినీ కూడా పేరు పేరున గుర్తుకు తెచ్చుకోవడము, వీరమరణం పొందిన ప్రతి ఒక్క భారతీయుని యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఈ యొక్క తిరంగా యాత్రను నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క భారతదేశము ఈ యొక్క 79 సంవత్సరాలలో అభివృద్ధి చెందినటువంటి ఈ యొక్క అవకాశాన్ని కూడా రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలని చెప్పేసి, ఈ దేశంలో జాతీయవాద ప్రభుత్వాలు ఉండాలని చెప్పేసి, అదేవిధంగా శత్రువులకు సరి అయిన బుద్ధి చెప్పాలని చెప్పేసి, ప్రపంచంలో ప్రతి ఒక్క దేశంలో కూడా భారతీయులు స్థిరపడాలి, ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండాలి, ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా బలపడాలి, అదేవిధంగా ప్రపంచానికి మనం మార్గదర్శనం కావాలి, ఈ యొక్క వ్యక్తికి కూడా ముందరికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ, వాస్తవంగా ఆగస్టు 14 విభజన గాయాల స్మృతి దినం. ఈరోజు అనేక మంది త్యాగాల పోరాటాల ఫలితంగానే స్వతంత్ర దినోత్సవం సిద్ధించిన రోజు. 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఇంటిపైన జెండా, హరిఘర్ తిరంగా, ఆ తర్వాత స్మృతి దివాస్, ఆ తర్వాత ఈరోజు నిర్వహించుకున్నటువంటి తిరంగా ర్యాలీని భారతదేశం ప్రతి ఒక్క పౌరుడు దేశం కోసం, దేశభక్తి కోసం భారతీయ జనతా పార్టీ తరఫున ప్రోగ్రాం చేస్తున్నాం. మన ఆఫీసర్ సింధు సైనికులకి, వాళ్ళ తెలిపిన వాళ్ళకి మనం నివాళులు చేసుకోవచ్చు. మనకు సంవత్సరాల ఈ స్వతంత్ర భారతంలో త్రివర్ణ పతాకాలు ఎగిరేసుకోవాలన్నా కానీ ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవి. గత 11 సంవత్సరాలుగా జాతీయ జెండా ప్రతి ఇంటి పైన రెపరెపలాడుతూ ఉంది. ఇలాంటి సువర్ణ అవకాశం రావడం, ఒక దమ్మున్న నాయకుడు పరిపాలిస్తుంది కాబట్టి జాతీయ జెండా యొక్క వైభవం, జాతీయత భావన విద్యార్థుల్లో కల్పించడం, జాతీయ మన యొక్క స్వతంత్రం కోసం ఎవరైతే పోరాడారో ఆ యొక్క మహానీయులని కొనియాడడం కోసం ఇటువంటి కార్యక్రమాలు తిరంగా ర్యాలీ పేరుతో యువకులలో ఒక ఉత్సాహాన్ని నింపుతూ స్వతంత్రం కోసం ఆనాడు ఎందరో అమరవీరులకి మనకి స్వతంత్ర పురాణాలు అందించారు. ఈ హరిఘర్ తిరంగా యాత్ర ముఖ్య ఉద్దేశము భారతదేశం అందరూ కూడా సమైక్యంగా ఉండాలి. మన కోసం ఎంతోమంది త్యాగదనులు స్వతంత్రాన్ని తీసుకొచ్చి ఈ దేశానికి ఎంతో ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించిన ఎంతోమంది మేధావులు మరియు త్యాగదనులు మరియు ఎంతోమంది ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఎంతోమంది త్యాగం చేసి ఈరోజు మనం తీసుకొచ్చిన స్వతంత్రాన్ని మనందరం మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ఒక జ్ఞాపకంగా ఈరోజు ఈ తిరంగా యాత్రని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యాత్రని ఇలానే కంటిన్యూ చేసుకుంటూ భారతదేశం ఇంతకుముందు అఖండ భారత్ను సాధించే వరకు ఈ స్ఫూర్తితోటి విద్యార్థులు ముందుకెళ్లాలని వరకు
భారతదేశ పరిస్థితి ఏ రకంగా ఉండేనో మనందరికీ తెలిసినదే. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని మొట్టమొదటిగా భారతదేశం గర్వించే విధంగా అనేక రకాలుగా ముందుకెళ్తూ ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగరవేసే కార్యక్రమం చేయాలని, ప్రతి పౌరుల్లో దేశభక్తి పెంపొందించాలనే ఉద్దేశంతో ఈనాడు తిరంగ యాత్ర చేపట్టడం నిజామాబాద్ పట్టణంలో జరుగుతున్నది. ఎందరో త్యాగాల ఫలితమే ఈనాటి స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం మన అదృష్టము. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యం ఏదైతే ఎంతోమంది ప్రాణత్యాగం చేసి సాధించిన ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఈ దేశంలో ఘనంగా జరుపుకునే ఉద్దేశంతో ఈరోజు స్వాతంత్రానికి ముందు ఒకరోజు మన దేశంలో ఉన్నటువంటి జాతీయవాదులందరూ కూడా కుల మత ప్రాంత భాష భేదాలు అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఈ దేశ స్వాతంత్రానికి పాటుపడినటువంటి స్వాతంత్ర సమరయోధులందరికీ జోహార్లు తెలియజేస్తూ మరి ఈ మిర్యాలగూడ పట్టణంలో బ్రహ్మాండమైనటువంటి యువకుల ర్యాలీ జరిగింది. మరి ఈ దేశాన్ని అభివృద్ధిని కాంక్షించే యువత అందరూ కూడా ఈ దేశంలో అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మన స్వాతంత్రం గురించి దీనికోసం పోరాడిన వీరుల గురించి అన్ని యువకులన్నా తెలుసుకొని ఇలాగే ముందు కూడా అందరూ కూడా ధన్యవాదాలు కలిగి ఇలాంటి ప్రోగ్రాం చేసుకోవాలని కోరుకుంటున్నాను. జరిగినటువంటి ఉగ్రదాడి ఏదైతే ఉందో ఈ ఉగ్రదాడిని ఇలాంటి ఉగ్రదాడులను మనం సింధూర్ ఆపరేషన్ ద్వారాగా ఎంతో చాకచక్యంగా మనము వారి మీద విజయం సాధించి ఈ రోజు జరిగేటువంటి స్వతంత్ర దినోత్సవ వేడుకలకి ఘనంగా జరుపుకునే విధంగా సింధూర్ ఆపరేషన్ నిర్వహించినటువంటి ప్రతి ఒక్క పౌరుడికి కూడాను మనమందరం కూడా సల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ మిర్యాలగూడ శాఖ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. గత 5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు యువతకి ఈ దేశ స్వతంత్రం కోసం ఎవరైతే అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి. 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు తిరంగా ర్యాలీ ప్లస్ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించే భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గంలోని ఈ కార్యక్రమం మిర్యాలగూడ పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మనము అమరవీరులైన జవాన్లని కిసాన్లని మరియు మన భారత సైనికులందరినీ స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 15 ఆగస్టు అంటే ఏదో చాక్లెట్ల పండగ అనుకునే రోజులు వచ్చినాయి. ఇప్పుడు కనీసం జాతీయ జెండా ప్రధానమంత్రిగా జెండా ఎగిరేస్తుడు 15 ఆగస్టుకు అనేది కూడా ఎవరికి కూడా అవగాహన లేకుండా పోతుంది. కాబట్టి ప్రతి మనిషిలో జాతీయ భావం తీసుకురావాలని, జాతీయ భారతదేశాన్ని మనకు అందరం కూడా ఒక అమ్మలాంటిదని అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేపు 15 ఆగస్టు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంట్లో ప్రతి వీధులలో కూడా జెండా పండుగ చేయాల్సిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా మన భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించారు. అంతకుముందు ఉన్నటువంటి దాదాపు 700 సంవత్సరాలు మరి అలాగే అనేక రాజులు పరిపాలించారు. బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి 200 సంవత్సరాల్లో మన దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం హరించిపోతున్నటువంటి పరిస్థితి. మరి బ్రిటిష్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కూడా మరి వాళ్ళు ప్రపంచ రాష్ట్రాల్లో ఉన్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి మరి ఎందరో స్వాతంత్ర వీరులు మరి ఆ రోజు దేశంలో మనకు స్వతంత్రం కావాలి, ఈ దేశంలో మనం స్వతంత్రంగా బతకాలని లక్షల మంది ప్రాణాలు అర్పించినటువంటి పరిస్థితి. మరి అలా అంత కష్టపడి సాధించుకున్నటువంటి స్వతంత్రం పదాలను ఈరోజు దేశంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా మరి జీవించాలని, మరి స్వేచ్ఛగా బతకాలని, మన దేశం మరి ముందుకు వెళ్ళాలని అనేక రంగాల్లో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరి వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో 14వ స్థానంలో ఉన్నటువంటి అభివృద్ధి సూచిక ఈరోజు 4వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎగబడడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మనం సాధించుకున్నటువంటి స్వతంత్ర ఫలాలను మనం అనుభవించాలంటే ఈ దేశంలో ప్రతి వ్యక్తి కూడా ఈ దేశం యొక్క మరి గౌరవాన్ని ఇమ్మడింపజేయాలంటే దేశభక్తిని పెంపొందించుకోవాలి. ఈ దేశంలో దేశభక్తి లేకుంటే మరి ప్రపంచంలో మరి మన భారతదేశం పరిస్థితి ప్రపంచ
ప్రపంచవ్యాప్తంగా జనాభాలో మొదటి స్థానంలో ఉంది భారతదేశం. ఈరోజు మనకు ఉన్న పుల్వామా దాడిలో ఏదైతే మరి పాకిస్తాన్ తీవ్రవాదులు మరి అక్కడ దాదాపు 28 మందిని మరి వాళ్ళని నిర్ధారణ చేసుకొని మరి వాళ్ళని చంపేయడం జరిగింది. దానికి ప్రతిగా మన భారతదేశం వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ యొక్క తీవ్రవాదులను అంతమొందించడం జరిగింది. అలాగే వాళ్ళ యొక్క తీవ్రవాద స్థావరాలను కూడా మరి అడ్డు పెట్టడం జరిగింది. ఈరోజు భారతదేశం స్పష్టంగా ఉంది, సుశిక్షితంగా ఉంది. మరి సైనికులకు కూడా స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. మరి దేశ అభివృద్ధిలో మనందరం భాగస్వామ్యంగా ఉండాలి. మరి భారతదేశంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మనందరం కూడా బాధ్యత ఉంది.